తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రథోత్సవం సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం నయనానందకరంగా సాగింది. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య తిరుమాడ వీధుల్లో రథాన్ని లాగి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం ముందు భక్తులకు అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది రథోత్సవం రోజున భక్తులకు పండ్లు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునినాథ్ రెడ్డి, ఏవన్ మస్తాన్, మురళి, మునీశ్వర్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం అంగరంగ వైభవంగా రథోత్సవం బాగా జరిగింది. మేమంతా చిన్నప్పటి నుంచి రథోత్సవంలో పాల్గొంటున్నాము. ఆ దేవుని రథం లాగితే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి తిరుపతి వాసులు ప్రతి ఒక్కరూ బయట ప్రాంతాల వారు వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం వారు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి బాగా మాకంతా రథోత్సవ భాగ్యం కలిగించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము ప్రతి ఏడు రథోత్సవంలో భాగంగా మేము స్థానికులకి ఇక్కడ వచ్చిన భక్తులకి అరటి పండ్లు పంపిణీ చేస్తాము. దానిలో భాగంగా ఈరోజు అరటి పండ్లు కూడా ఇచ్చాము. ఆ గోవిందరాజస్వామి అనుగ్రహంతో మనమంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.